ఇప్పుడు మనతో పాటు మార్వాడి యూనివర్సిటీ డిగ్నిటరీస్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో. హౌ ఆర్ యూ? సో ఫస్ట్ మహేంద్ర నాయుడు గారు, మీరు చెప్పండి అసలు ఏంటి ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ఏంటి? అండ్ 1+1 అంటున్నారు, ఇది మన తెలుగు స్టేట్స్ ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే అబ్రాడ్ వెళ్ళాలి అని చాలా కళలు ఉంటాయి, వాళ్ళని ఎలా ప్రూవ్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ ద్వారా? అంటే మనం చూస్తే ఇప్పటివరకు బయటికి వెళ్తున్న దాంట్లో టెక్నోక్రాట్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు, రైట్? మన సౌత్ ఇండియాలో కూడా చూసినా మనకి ఎక్కువగా వెళ్ళేది అబ్రాడ్ వెళ్తున్నారు అనగానే 2 కేటగిరీస్ ఉంటాయి. ఎడ్యుకేటర్స్ ఉంటే యుఎస్ లాంటి కంట్రీకి వెళ్తారు, లేదా మామూలుగా లేబర్ ఈ కైండ్ ఆఫ్ కేటగిరీ వచ్చేప్పటికి ఇటు మన మిడిల్ ఈస్ట్ వైపు వెళ్తుంటారు. సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటుంది ఎంఎస్ కోసం అక్కడికి వెళ్ళటం మాట్లాడుకున్నాం. సో అదంతా మనం చూస్తున్నాం ఇన్ని సంవత్సరాల నుంచి. సో మోస్ట్ ఆఫ్ దెమ్ అక్కడ సెటిల్ అయిన వాళ్ళు కూడా మనం చూస్తే మోస్ట్ ఆఫ్ దెమ్ ఇంజనీరింగ్ సైడ్ కంప్లీట్ చేసుకొని అక్కడికి వెళ్ళి సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిన వాళ్ళే మనం చూసాం. అంతకు ముందు మనం చూసేవాళ్ళం డాక్టర్స్ వెళ్ళేది, టీచర్స్ వెళ్ళేది. సో ఇప్పుడు లేటెస్ట్ ఏంటి అంటే మేనేజ్మెంట్ సైడ్ మనం చూసుకున్నప్పుడు దాంట్లో కూడా బోల్డ్ అంత చేంజెస్ వస్తున్నాయి. ఆ చేంజెస్లో మనం పర్టికులర్గా ఈ బిజినెస్ అనలిటిక్స్. సో మార్వాడి యూనివర్సిటీ ఏం చేస్తుందంటే, మార్వాడి యూనివర్సిటీ మిగతా వారికన్నా ఒక ముందు చూపుతో చూస్తుంది.